హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు డీపీ స్టార్ వ్లాగ్స్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి ఉల్లికాడలు మునక్కాయ రెసిపీ అండి. 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరకాయలు, కొద్ది కరివేపాకు అనేది వేసి లైట్గా దోరగా ఫ్రై చేయాలండి. ఫ్రై చేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. పచ్చి వాసన అనేది పోయే వరకు వేపితే సరిపోతుంది. ఈ ఉల్లికాడల వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయండి. బీపీని కంట్రోల్లో ఉంచుతుంది, గుండె సమస్యలు రాకుండా చేస్తుంది, వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేవి రాకుండా చేస్తుంది. మునగకాయల్లో వివిధ విటమిన్లు, ఫైబర్, ప్రోటీన్ మరియు యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ రెండింటినైతే ఈ విధంగా కలిపి వండుతున్నాను. ఉట్టిది తింటే టేస్ట్ ఎలా ఉంటుందా అని మునక్కాయలను ఉల్లికాడలు కలిపి ఈ విధంగా కూర చేస్తున్నాను. ఈ రెండు అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి టేస్ట్. ఇలాంటి ఎన్నో హెల్దీ వీడియోస్, హెల్దీ రెసిపీస్ మీకు కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ని అప్లోడ్ చేస్తాను. టమాటాలు కూడా ఒక 2 వేసాను, పండు టమాటాలు. ఈ రెండింటిని కలిపి కొద్దిసేపు మగ్గనివ్వాలి. పసుపు, ఉప్పు అయితే వేసేసుకున్నాం కదండి. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని ఫాలో చేయండి. అదేవిధంగా ఈ కర్రీ మీరు చేసిన తర్వాత ఎలా వచ్చిందనేది ఫీడ్బ్యాక్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ విధంగా మగ్గిన తర్వాత కారం అనేది కూడా యాడ్ చేసుకుందాము. మీకు తగినంత కారం, ఉప్పు అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. ఒకసారి కలుపుతున్నాను. ఒకసారి కలిపి ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఈ కర్రీ అంతా నేను చేశాను. కర్రీ ఎప్పుడైనా లో ఫ్లేమ్లో కుక్ చేస్తేనే టేస్ట్గా ఉంటుంది. చూసారా, ఈ విధంగా చక్కగా మగ్గిపోయింది. మరి మీకు ఇలా నచ్చితే ఇగురుగానే తినండి. లేదు, నాకు కొంచెం గ్రేవీగా ఇష్టం కాబట్టి నేను ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇది యాడ్ చేసి ఒక 5 మినిట్స్ మాత్రమే నేను సిమ్లో పెట్టి కుక్ చేశాను. ఈ విధంగా ఉడికిన తర్వాత 5 మినిట్స్ తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేశానండి. చూసారా, చక్కగా ఉడికింది కూర అయితే. అన్నీ కూడా మునక్కాయలు కూడా చక్కగా ఉడికాయి. కొంచెం చల్లారిన తర్వాత కూర మొత్తం కూడా కొంచెం దగ్గరికి పడుతుంది. గ్రేవీలాగా మనం కలుపుకోవడానికి కూడా టేస్టీగా ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.